హాయ్ ఫ్రెండ్స్, గై రిచీ దర్శకత్వంలో వచ్చిన ఫౌంటైన్ ఆఫ్ యూత్ ఈ సినిమా యాపిల్ టీవీ ప్లస్లో రిలీజ్ అయింది. కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆర్కియాలజిస్ట్ లూక్ ఓ పెయింటింగ్ని థాయిలాండ్లో దొంగతనం చేస్తాడు. అతని చెల్లి చార్లెట్ మ్యూజియం క్యూరేటర్గా పనిచేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి చరిత్రాత్మకమైన ఫౌంటైన్ ఆఫ్ యూత్ యవ్వనాన్ని ప్రసాదించే కొలను లేదా సరస్సు అటువంటి దాన్ని కనుక్కోవడం కోసం విలన్ గాడి టీంతో బయలుదేరి ఆఫ్రికాలోని గిజా పిరమిడ్ దగ్గరికి వెళ్తారు. ఆ పిరమిడ్ లోపలికి వెళ్ళి ఆ ఫౌంటైన్ ఆఫ్ యూత్ని ఎలా కనుగొన్నారు, దాని ద్వారా అమరత్వం సిద్ధించిందా లేదా, అమరత్వం ఎవరికి దక్కింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఫస్ట్ స్టార్టింగ్ ఓ చిన్న దొంగతనంతో ఇంట్రెస్టింగ్గా మొదలవుతుంది. కాకపోతే ఆ తర్వాత రియల్ పెయింటింగ్ కోసం షిప్పుల్లోకి దూకి ఓ చర్చల మీద చర్చలు జరుపుకొని మేనల్లుడితోని మ్యూజిక్ నోట్స్ ఉపయోగించి బీభత్సమైన ట్రిక్కులు ఉపయోగించి ఏవేవో కనిపెడతా ఉంటారు. 2 గంటల సినిమా అంతా ఏదోలా అబ్బా ఎందుకు జరుగుతుందిరా అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అయితే లాస్ట్ 40 నిమిషాలు ఆఫ్రికా వెళ్ళిన దగ్గర నుంచి ఒక రేంజ్లో ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయి. ఫౌంటైన్ ఆఫ్ యూత్ని కనుక్కోవడం కోసం వాళ్ళు వెళ్ళే మార్గంలో సాహసం సినిమాలో గోపీచంద్ రకరకాలు ఎలా కనుక్కుంటాడో అటువంటివన్నీ కనుక్కుంటూ ఉంటారు. సీక్రెట్గా దాగున్న మెట్లు బయటికి రావడం, దానిలో ఫౌంటైన్ ఉండడం, అబ్బా కళ్ళు చెదిరే అద్భుతమైన గ్రాఫిక్స్, అస్సలు మిస్ అవ్వకండి. కాకపోతే సినిమాని ఫస్ట్ హాఫ్ అంతా భరించాలి. ఫస్ట్ 70 నిమిషాలు ఎందుకు చూస్తున్నామన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండదు మనకి. జాన్ క్రసిన్స్కీ లూక్ పాత్రలో బాగా చేశాడు. నటాలీ పోర్ట్మన్ చార్లెట్ పాత్రలో లూక్ చెల్లిగా బాగానే చేసింది. కాకపోతే నటాలీ పోర్ట్మన్ ముసలిది అయిపోయినట్లు అనిపిస్తుంది చాలా షాట్లలో. హీరో లూక్ లవర్ కూడా బాగుంటుంది. ఫైట్లు కూడా ఎరగదీసింది, చాలా బాగుంది హీరో లవర్. విలన్ గడ కూడా చేసిన పనికి మంచి శిక్ష అనిపిస్తాడు క్లైమాక్స్లో. అయితే విజువల్గా వండర్ఫుల్ ఈ సినిమా. ఏ ఫ్రేమ్ తీసుకున్నా ఒక అద్భుతంగా ఉంటుంది. కలర్ కరెక్షన్ క్లాసిక్లా ఉంటుంది. కథ స్పీడ్గా కథలదంతే సినిమాలో పెద్ద మైనస్ పాయింట్. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం అంజీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఓహ్ అనిపిస్తుంది. తెలుగులో రిలీజ్ అవ్వలేదు ఈ సినిమా. యాపిల్ టీవీ ప్లస్లో ఈ సినిమా ఇంగ్లీష్లో లభిస్తుంది. ఖచ్చితంగా లాస్ట్ 40 నిమిషాలు మిమ్మల్ని అలరిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఒక రేంజ్లో ఉంటాయి. గై రిచీ ఫస్ట్ హాఫ్ అంతా జనాల్ని నేలకేసి బాది కొట్టి నీరసం వచ్చేలా చేసి లాస్ట్ 40 నిమిషాలు ఒక హైట్కి లేపి వదిలేస్తాడు. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, ఫ్యాంటాస్టిక్గా ఉంది లాస్ట్ 40 నిమిషాలు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?